హాయ్ ఫ్రెండ్స్, టుడే స్టోరీ ద గాడెస్ ఆఫ్ పావర్టీ, దరిద్ర దేవత. ఒకప్పుడు ఒక రిచ్ ఫ్యామిలీ ఉండేది. వన్స్ దెర్ వాజ్ ఎ రిచ్ ఫ్యామిలీ. అయితే ఆ కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. బట్ దే యూజ్ టు ఆల్వేస్ ఫైట్ అమాంగ్ దెమ్సెల్వ్స్. ఆ గొడవలతో విసిగిపోయిన ధనదేవత ఆ ఇంట్లో ఉండలేకపోయింది. ద గాడెస్ ఆఫ్ లక్ష్మి, ద గాడెస్ ఆఫ్ మనీ కుడెంట్ స్టే ఇన్ దట్ హౌస్ ఎనీమోర్. ఆ రోజు రాత్రి ఆ ఇంటి పెద్దకు కలలో కనిపించి ఏమని చెప్తుందంటే, నేను మీ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతున్నాను, ఇంకెప్పటికీ తిరిగి రాను, నీకేదన్నా వరం కావాలంటే కోరుకోనింది. ఐ ఆమ్ లీవింగ్ యువర్ హౌస్ ఫర్ ఎవర్, ఐ విల్ నెవర్ కమ్ బ్యాక్, ఐ వుడ్ లైక్ టు బ్లెస్ యూ విత్ ఎ బూన్, యూ కెన్ ఆస్క్ ఏ బూన్ అని చెప్తుంది. అప్పుడు ఆ ఇంటి పెద్ద ఏమని చెప్తా అంటే, ద పర్స్ హోల్డర్ ఆఫ్ ద ఫ్యామిలీ, డబ్బు ఎలాగో పోతోంది, కనీసం కుటుంబ సభ్యుల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండేటట్లు దీవించమని కోరుకుంటాడు. హీ రిక్వెస్టెడ్ ద గాడెస్ ఆఫ్ లక్ష్మి టు లివ్ పీస్ఫుల్ లైఫ్, టు గివ్ హార్మోనీ బిట్వీన్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. ద గాడెస్ బ్లెస్డ్ అండ్ డిసపియర్డ్. త్వరలోనే వాళ్ళు సంపద అంతా కోల్పోతారు. దే లాస్ట్ ఆల్ దేర్ వెల్త్ సూన్, దే బికేమ్ వెరీ పూర్. అయితే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరగడం మొదలుపెట్టాయి. డబ్బులు ఉన్నప్పుడు గొడవలు పడుతూ ఉండేవారు. ఈ డబ్బులు లేకపోవడం వల్ల అందరూ కలిసికట్టుగా కుటుంబం జరగడానికి కష్టపడుతూ వాళ్ళ మధ్యలో ప్రేమానురాగాలు ఏర్పడతాయి. దేర్ డెవలప్డ్ లవ్ అండ్ అఫెక్షన్ అమాంగ్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఒకరోజు అత్తగారు గుడికి వెళ్తూ కోడళ్ళని పిలిచి, నేను వెళ్ళి వచ్చేలోగా కూర చేయమని చెప్తుంది. ద మదర్ ఇన్ లా సేస్ టు హిజ్ డాటర్ ఇన్ లా to prepare curry before she returns from the temple. సరే, ఆమె కూర చేస్తోంది, అందులో ఉప్పు వేసింది, చేస్తూ ఉంది. మధ్యలో ఫోన్ వచ్చింది. ఫోన్లో మాట్లాడుతూ కూర విషయం మర్చిపోయింది. రెండో కోడలు వచ్చింది. ఆమె ఫోన్లో మాట్లాడుతూ ఉండడం చూసి, అయ్యో ఆమె ఫోన్లో బిజీగా ఉంది, ఉప్పు వేసిందో లేదో అనేసి, ఉప్పు వేసినట్టు లేదు అనేసి మళ్ళీ ఉప్పు కలుపుతుంది. ఆమెకు మళ్ళీ ఫోన్ వస్తుంది. ఆమె ఫోన్లో మాట్లాడుకుంటుంటే మూడో కోడలు వస్తుంది. ఆ కూర ఉడుకుతుంది, కోడలు బిజీగా ఉండాలి. ఆమె వచ్చి ఇంకొంచెం ఉప్పు కలిపి ఆమెకు ఫోన్ వస్తే ఆమె మాట్లాడుకుంటుంది. ఈలోగా అత్తగారు గుడి నుంచి తిరిగి వస్తారు. కూర ఉడుకుతూ ఉంటుంది, కోడళ్ళు ఫోన్లలో ఉంటారు. అయ్యో వీళ్ళు ఉప్పు వేసిండ్రు అని చెప్పేసి ఆమె మళ్ళీ ఉప్పు వేసి కూర వండుతుంది. సరే, ఆ ఇంట్లో అందరికంటే ముందు ఇంటి పెద్ద భోంచేస్తాడు. అతనికి ముందుగానే పెడతారు. రోజు జరిగే తంతది. ఆ భోజనము ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆయనకి అర్థమైపోయింది, ఇంత ఉప్పా, ఓ మై గాడ్. అయినా ఉప్పు ఎక్కువ వేసినారు అంటే ఎవరు వేసినారో తెలియదు. కష్టపడి కూర చేసినారు, దానికి అడ్డపేర్లు పెడితే బాధపడతారు అనేసి కళ్ళు మూసుకొని కంప్లైంట్ చేయకుండా తినేసి వెళ్ళిపోతాడు. తర్వాత పెద్ద కొడుకు వస్తాడు, అన్నం పెట్టమంటాడు. ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే అర్థమవుతుంది, నాన్న తిన్నాడా అని అడుగుతాడు. ఆ నాన్న తినేసి వెళ్ళిపోయినాడు అంటారు. ఓహో, నాన్నే కంప్లైంట్ ఇవ్వకుండా
తినేసి వెళ్ళిపోయినాడు, నేను కంప్లైంట్ చేస్తే బాగోదు అని పెద్ద కొడుకు తినేసిపోతాడు. అట్లే రెండో కొడుకు, మూడో కొడుకు, కోడళ్ళు, అత్తగారు అందరూ తినేసి తేలుకుట్టిన దొంగల మాదిరిగా కంప్లైంట్ ఇచ్చుకోకుండా అవతల వాళ్ళు ఎక్కడ పడతారు అనేసి కంప్లైంట్ ఇవ్వకుండా తినేసి ఊరుకుంటారు. అంత సంతోషంగా ఉండే ఫ్యామిలీలో దరిద్ర దేవత నిలబడలేదు. ద గాడెస్ ఆఫ్ పావర్టీ కుడెంట్ స్టే దేర్ బికాస్ షీ డజంట్ లైక్ ద పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్ అట్ ఎనీ ప్లేస్. ఎక్కడ సంతోషం ఉంటుందో, ఎక్కడ కలిసిమెలిసి ఉంటారో అక్కడ దరిద్ర దేవత ఏమాత్రం నిలబడలేదు. సో దరిద్ర దేవత వెంటనే వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతూనే ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు దేవతలు. ధనదేవత ఉంటే దరిద్ర దేవత ఉండదు, దరిద్ర దేవత ఉంటే ధనదేవత ఉండదు. దరిద్ర దేవత వెళ్ళిపోగానే ధనదేవత మళ్ళీ ఆ ఇంట్లోకి వచ్చి చేరింది, వాళ్ళకు సంపద మళ్ళీ చేరుకునింది. ఈసారి గొడవలు పడకుండా అంతా కలిసిమెలిసి ఉండడము కంటిన్యూ చేశారు. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ టుడే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.